అందరికీ నమస్కారం. మీ టీవీ న్యూస్కి స్వాగతం. నేను మీ లక్ష్మిని. ఈరోజు మనం ఓటు హక్కు యొక్క విలువ గురించి తెలుసుకుందాం. రాజ్యాంగం మనకిచ్చిన అమూల్యమైన వజ్రాయుధమే ఈ ఓటు. ఓటు అన్నది మనిషి హక్కు. మనిషి హక్కుల గురించి మాట్లాడేలా చేసేదే ఈ ఓటు. ఓటు అన్నది మనం సరైన నాయకుడికి వేయడం వల్ల మనం అనుకున్న మంచి సమాజాన్ని నిర్మించగలం. ఓటు అన్నది వజ్రాయుధమే కాదు, మనం మన హక్కుల గురించి మాట్లాడే ఆయుధమే కాదు, మనం మన జీవితాన్ని అలానే మన భావితరాల జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడిని ఎంచుకొని మన దేశ అభివృద్ధిని ప్రగతి పథంలో నిలబెట్టడానికే వేసేదే ఈ ఓటు. గుర్తుంచుకోండి మిత్రమా, ఓటు 5 నిమిషాల్లో వేసి వచ్చాం కాదు, మన 5 ఏళ్ల జీవితాన్ని ఆలోచించుకొని వేసేదే ఈ ఓటు. వేశాంలే ఓటు నాదే ముందులే అని కాదు, మన ఆశయాన్ని మన ఆలోచనని అన్నిటినీ అర్థం చేసుకొని మనిషి జీవితం ఇలా చేయాలి అని అనుకున్న నాయకుడికి వేద్దాం. ఎందుకంటే ఒక సామాన్యుడి నుంచి ఒక పెద్ద గొప్ప నాయకుడినైనా సరే మంచి లీడర్గా అలానే మంచి నేతగా నిలబెట్టాలంటే ఈ ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు అలానే మనం వేసే ఈ ఓటుకి నిదర్శనం ఎవరంటే రాజకీయ నాయకులు. మనం వేసే ఓటు ఎలా ఉండాలంటే మంచి దేశాన్ని, తన ప్రజలని అలానే ఈ సమాజాన్ని మంచి అభివృద్ధి పథంలో నిలబడే నాయకుడికి వేయాలి. రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అంటే సమాజమే తన ఇల్లై, ప్రజలే తన బంధువులై, అలానే తన అభివృద్ధే తన సమాజ అభివృద్ధిగా భావించి ముందుకు వెళ్ళే రాజకీయ నాయకుడికి ఓటు వేయడం వల్ల మనం మన భావితరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తాం. అలా కాకుండా తన స్వార్థాలకి, కులాలని, మతాలని అతీతంగా రెచ్చగొట్టి విధ్వంసాలను సృష్టించే రాజకీయ నాయకుడికి ఓటు వేయడం వల్ల మనతో పాటు మన భావితరాలు కూడా ఎటు అభివృద్ధి లేకుండా అంతే ఉండిపోతాయి. కాబట్టి ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించండి. ఒక అడుగు ముందుకి, ఒక అడుగు మంచి నాయకుడికి. ఇదంతా జరగాలి అంటే మనం వేసే ఓటుతోనే సాధ్యమవుతుంది. మిత్రమా, మనం వేసే ఓటు ఎలాంటి నాయకుడికి వేయాలంటే విద్యావంతుడు, ప్రతిభావంతుడు, అలానే అన్ని రంగాల్లో ఆరితీర నాయకుడికి ఓటు వేయడం వల్ల మన దేశం అభివృద్ధి చెందుతుంది. అలానే సమాజానికి, అలానే రాజకీయానికి మానవతా దృక్పథం, అలానే సేవా దృక్పథంతో వచ్చిన రాజకీయ నాయకుడికి ఓటు వేయడం వల్ల ఈ సమాజాన్ని మరింత అభివృద్ధి చేస్తాడు. అలానే అవివేకంతో ఉన్న అందరినీ వివేకవంతుల్ని చేస్తాడు. మన అభివృద్ధికి, మన దేశ అభివృద్ధికి ఎవరికైనా సరే ఎన్ని కోట్లున్నా సరే కిదం తొక్కి ముందుకు నడిపించే ఈ ఓటుని మంచి రాజకీయ నాయకుడికి వేయాలి. గుర్తుంచుకో మిత్రమా, ఇంతకాలం నిద్రపోతావు, మేలుకో. మన అడుగు, మన ఆశయం, మన ఆలోచనలు అన్నీ ఈ సమాజాన్ని అభివృద్ధి చేయడానికే, మన భావితరాలని అలానే వాళ్ళని బంగారు బాటలో నిలిపించడానికి మనం పడుతున్న పాటలే ఈ ఓటు. ఈ ఓటుని మంచి నాయకుడు వేసి ఈ తిప్పలు లేకుండా చూడాలనుకుంటున్నావా? లేకపోతే నాదేముందులే, నా మతం వాడికి, నా కులం వాడికి ఓటేస్తే నాకు మంచి జరుగుతుంది అని అనుకుంటున్నావా? గుర్తుంచుకో మిత్రమా, మనం ఓటు వేస్తే ఎలా ఉండాలంటే ఆ నాయకుడు కుల, మత, వర్గ, ప్రాంతాల విభేదం లేకుండా ప్రజలందరూ నా బంధువులే, ప్రజలందరూ నా స్నేహితులే అన్నవాడికి ఓటు వేయడం వల్ల మనం మన భావితరాలకు అలానే మనం అభివృద్ధి చెందుతున్న దేశం నుండి అభివృద్ధి చెందిన దేశానిగా వెలుగుతాం. గుర్తుంచుకో, మనం ఓటు వేస్తే ఒక మనిషికి జీవితాన్ని ఇవ్వాలి, అదే మనిషిని ప్రాణాలు తీసేలా ఉండకూడదు. గతంలో మనం అవివేకంతో అభివృద్ధి అన్న పదం తెలియని రాజకీయ నాయకులకి ఓట్లేసి ఆ బాధని ఇప్పటికీ అనుభవిస్తున్నాం. అలాంటి నాయకులకి ఓటు వేయడం వల్ల మన భవిష్యత్ తరాలు అభివృద్ధి చెందవు. కాబట్టి ఈ జనరేషన్ పిల్లలు ప్రతి ఒక్కరు విద్యావంతులే, అలానే ఏది మంచో ఏది చెడో తెలిసిన వారు. కాబట్టి మన విజ్ఞానంతో ఆలోచించి వివేకంతో ముందుకు వెళ్దాం. మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, అలానే మన భావితరాల భవిష్యత్తుకి ప్రగతి పథంలో నిలబెట్టే రాజకీయ నాయకుడికి వేద్దాం. తన స్వార్థాలకి కాకుండా అలానే చదువుకున్న విద్యార్థులకి ఓటు వేయడం వల్ల మన భవిష్యత్తు అంతా బాగుంటుంది. కాబట్టి ఓటు వేసే ముందు 5 నిమిషాలు ఆలోచించండి. నా కులం వాడు, నా మతం వాడు, నా వర్గం వాడు అని కాకుండా తను ఒక మనిషి, ఇన్ని వర్గాలను ఒక చేటకు చేర్చి దేశ అభివృద్ధికి పాటుపడేవాడని గుర్తించండి. ఒక సామాన్యుని దగ్గర నుంచి ప్రతి ఒక్కరి వరకు ప్రతి ఒక్కరు సంతోషకరమైన జీవితాన్ని కోరుకుంటారు. అలాంటి జీవితం మనకి లభించాలి అంటే ఒక ఓటుతోనే సాధ్యం. ఎందుకంటే ఆ ఓటు ద్వారా మనం మంచి నాయకుడిని ఎంచుకుంటాం. ఆ మంచి నాయకుడు మన సమాజాన్ని మరింత పునాదిగా కట్టేంతగా నిర్మిస్తాడు. కాబట్టి మన సమాజం గురించి ఆలోచిస్తూనే మంచి నాయకుడి గురించి, మన దేశం గురించి కూడా ఆలోచిద్దాం. మన భావితరాలకి మంచి జీవితాన్ని ఇవ్వాలి అంటే మంచి నాయకుడితోనే సాధ్యం. గుర్తుంచుకో మిత్రమా, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని కాకుండా అభివృద్ధి చెందిన దేశం అని అనిపించుకోవాలంటే ఒక్క మంచి నాయకుడితోనే సాధ్యం.
అలానే మిత్రమా, నా ఓటు వల్ల ఏది సాధ్యం కాదని కూర్చోకు. ఎందుకంటే నీలా అలా వందలాది మంది కూర్చోవడం వల్ల మన ఓటు రాజ్యాంగం మనకిచ్చిన అద్భుతమైన వజ్రాయుధాన్ని మనం వదిలేసుకుంటాం. కాబట్టి గుర్తుంచుకో, కులం, మతం, వర్గం ఏదైనా సరే గడపలో ఉంచి బయటకి అడుగు పెట్టేటప్పుడు భారతీయ ముద్దుబిడ్డలం, అలానే ఈ సమాజానికి మంచి పౌరులం, మంచి రాజకీయ నాయకుని ఎంచుకోవడానికే మేము వీరులమని ముందుకు పయనించు. ఎందుకంటే మనం వేసే ఓటు మన జీవితాన్ని, మన సుఖ సంతోషాలని అన్నిటినీ నిర్దేశిస్తుంది. సరైన నాయకుడికి ఓటు వేయకపోవడం వల్ల మన భావితరాలు అన్నీ విసుగు లేకుండా విసుగు చెందుతాయి. కాబట్టి గుర్తుంచుకో, ఒక అడుగు ముందుకి, ఒక అడుగు మంచి నాయకుడికి. జై హింద్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ టీవీ న్యూస్ ఛానల్ని. నమస్కారం.